అంటారు. ఏం పట్టారంట? నెల పట్టారు. బైబిల్ మీరు ధ్యానం చేసినప్పుడు ఎక్కడైనా ఈ క్రిస్మస్ వేళ నెలలు పట్టిన అనుభవాలు ఉన్నాయా? నెలలు పట్టిన అనుభవాలు ఉన్నాయా? ఈ రోజున మీరు గమనించండి, క్రైస్తవం ఎంత చెడిపోయిందో, ఎంత పాడైపోతుందో. లోక ఆచారాలతో, లోక ఆడంబరాలతో క్రైస్తత్వం నిమగ్నమవుతుంది. పూర్వం ఉన్న వారికంటే మనం గొప్పవారం కాదు కానీ, భక్తులం కాదు కానీ, మన జీవిత విధానాల్లో దేవుడు ఈ కాలంలో మనల్ని ఆయన సృష్టించాడు. ఎందుకో తెలుసా? చెడిపోయిన దాన్ని, పడిపోయిన దాన్ని పునర్నిర్మాణం చేయాలని. ఏం చేయాలని? పునర్నిర్మాణం చేయాలి. పాడైపోయిన దాన్ని మరలా పునర్నిర్మాణం చేసే బాధ్యత నీ మీద, నా మీద దేవుడు పెట్టాడు. కానీ దేవుడు మనల్ని ఈ యొక్క యుగములో, ఈ తరములో మనల్ని ఎందుకు సృష్టించాడో మనం ఎరగని వారుగా ఉంటున్నాం. మనం కూడా ఎలా ఉంటున్నామయ్యా అంటే, పాడైపోయిన క్రైస్తత్వం వైపే, పాడైపోయిన సమాజం వైపే, పాడైపోయినటువంటి ఆ యొక్క క్రైస్తత్వం వైపే అనుసరించేవారుగా ఉంటున్నాం. ఒక ఆత్మీయుడు అయితే, ఆత్మీయురాలవైతే, దేవునితో నీకు సత్సంబంధం కలిగి ఉంటే నువ్వు ఎలా ఉంటావో తెలుసా? పాడైపోయిన దాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యత కలిగిన వాడుగా ఉంటావు. ఆమేన్. ఏం కలిగి ఉంటావు? బాధ్యత. పాడైపోయిన వ్యవస్థను బాగు చేసేవాడుగా, పాడైపోయినటువంటి క్రైస్తవ్యాన్ని పునర్నిర్మాణం చేసేవాడుగా మనం ఉండాలి. ప్రియులరా, లోకము ఇప్పటికే, లోక స్నేహము ఆత్మీయులకి ఏమై ఉంటుందో తెలుసా? శత్రువుగా మార్చబడి ఉంటుంది. ఎలా మార్చబడి ఉంటుంది? శత్రువుగా. లోకం శత్రువుగా మార్చబడుతూ ఉంది. ఆచారాలు, ఆడంబరాలు చేసేవారికి కూడా మనం ఏమైపోతామో తెలుసా? శత్రువులుగా మారిపోతాం. ఎలా మారిపోతాం? శత్రువులుగా మారిపోతాం. రెండంతల శత్రుత్వం మధ్యన మనం దేవుని కొరకు పనిచేసేవారుగా ఉండాలి. ఆమేన్. మరి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు దేవుని కొరకు పనిచేసే వ్యక్తిగా ఉన్నావా? పాడైపోయిన సమాజంలో, కుళ్ళిపట్టిన సమాజంలో నీవు ఆ సమాజంతో కొట్టుకొని పోయేవాడుగా ఉన్నావా? ఈ రోజున నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ తరములో దేవుడు నిన్నెందుకు సృష్టించాడు? ఈ తరములో దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడు? నీ బాధ్యత ఏంటో గుర్తించగలుగుతున్నావా? దేవుడు నీ పైన పెట్టుకున్న ఆశ ఏంటో గుర్తించగలిగావా? ఈ రోజున నీ ఆత్మీయ జీవితం ఎలా ఉందయ్యా అంటే, అందరిలాగా అలా ఉండకూడదు ప్రియులారా. ఒకరోజు యెరూషలేము యొక్క ప్రాకారాలు కూలిపోయినాయి. యెరూషలేము యొక్క ప్రాకారాలన్నీ కూడా పడద్రోయబడినాయి. యెరూషలేము గుమ్మములన్నీ కూడా కాల్చబడినాయి. దేవుని ప్రజలు పట్టబడ్డారు. శత్రువులకు వారు అప్పగించబడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడో బబులోనులో ఉన్నటువంటి ఒక వ్యక్తి పడిపోయిన యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టడానికి, పడిపోయిన యెరూషలేము యొక్క గుమ్మములను కట్టడానికి పూనుకున్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? పడిపోయిన వాటిని పునర్నిర్మాణం చేయాలి అంటే, చెడిపోయిన క్రైస్తత్వాన్ని బాగు చేయాలంటే, పాడైపోయిన కుటుంబాలను పునర్నిర్మాణం చేసేవారుగా మనం ఉండాలి అంటే, మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలో తెలుసా? మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలి? ఒకసారి చదవండి. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం.
నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసేది. చాలండి. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనపడుతున్నాడు. ఆ వ్యక్తి పేరు ఏంటయ్యా అంటే నెహెమ్యా. అందరూ చెప్పండి, నెహెమ్యా. నెహెమ్యా యెరూషలేము యొక్క కోట గుమ్మములు, యెరూషలేము యొక్క ప్రాకారాలు కూలిపోయినాయి. శత్రువులు యెరూషలేము మీద దాడి చేసి యెరూషలేమునంతా పాడు చేశారు. యెరూషలేములో ఉన్నటువంటి దేవుని పిల్లలైన వారిని అనేక మందిని వారు సెరగా పట్టుకుని పోయారు అని వార్త వినగానే నెహెమ్యా ఏం చేశాడో తెలుసా? ఈ మాట వినినప్పుడు, ఏ మాట వినినప్పుడు? యెరూషలేము యొక్క ప్రాకారాలు కూలిపోయినాయి అన్న మాట, యెరూషలేము యొక్క గుమ్మములు కాల్చబడినవి అన్న మాట, యెరూషలేములో ఉన్న దేవుని ప్రజలు శత్రువుల చేతిలో చిక్కుపడ్డారన్న మాట వినినప్పుడు అతడు ఏం చేశాడో తెలుసా? ఏడ్చుచు ఏం చేశాడట? ఏడ్చాడట. ఈరోజు నా దేవుని పిల్లలమైన మన జీవితాల్లో మనం ఏం చేయాలో తెలుసా? నిజమైన ఆత్మీయుడు అయితే, నిజమైన ఆత్మీయురాలవైతే పాడైపోతున్న సమాజాన్ని చూసి, పాడైపోతున్న క్రైస్తత్వాన్ని చూసి భారం కలిగిన వాడగా ఉంటాం. ఆమేన్. నీ జీవితంలో ఒక భారం నీలో ఉంటది. ఇక్కడ నెహెమ్యా జీవితంలో ఏముందో తెలుసా? ఆ మాట విన్నప్పుడు, ఏ మాట విన్నప్పుడు? అయ్యా, యెరూషలేము యొక్క ప్రాకారాలు కూలిపోయినాయి, యెరూషలేము యొక్క గుమ్మములు కోల్చబడినాయి, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలు శత్రువుల చేతిలో పట్టబడ్డారు అన్న వార్త వినినప్పుడు అతడేం చేశాడో తెలుసా? నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు ఉపవాసం ఉండి ఆకాశమందున్న దేవునికి విజ్ఞాపన చేసిన వాడగా ఉన్నాడు. ఆమేన్. ఇక్కడ నెహెమ్యా చేసిన పని ఏంటో తెలుసా? 3 అంతల పరిచర్య చేశాడు. ఎంత పరిచర్య? 3 అంతల పరిచర్య చేశాడు. ఈ వార్త విన్న వెంటనే, ఈ మాటలు విన్న వెంటనే అతనిలోనికి ఏమొచ్చిందో తెలుసా? అతని హృదయము కృంగిపోయి, అతని హృదయములో వేదన. ఆయన అంటున్నాడు, నేను ఏడ్చి. ఏమంటున్నాడండి? ఏడ్చాడు. యెరూషలేము యొక్క ప్రాకారం పడిపోయినాయి అన్న వార్త విన్నప్పుడు, దేవుని ప్రజలు పట్టబడ్డారన్న వార్త వినినప్పుడు, యెరూషలేము యొక్క గుమ్మములు కాలిపోయినాయి అని విన్నప్పుడు, దేవుని నివాస స్థలము, దేవుడు కోరుకున్న స్థలం, దేవుడు ఏర్పరచుకున్నటువంటి యెరూషలేమును గురించి ఆయన ఏం కలిగి ఉన్నాడో తెలుసా? భారం కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? భారం కలిగి ఉన్నాడు. ఈ రోజున క్రైస్తవత్వంలో భారం కరువైంది, బాధ్యత కరువైంది. ఈ రోజున ఉన్న సమాజంలో, సంఘంలో ఏం కరువైంది అంటే బాధ్యత కరువైంది, భారం కరువైంది. రోజున పాడైపోతున్న వ్యవస్థను చూసి నెహెమ్యా ఏం చేశాడో తెలుసా? 3 అంతల పరిచర్య చేశాడు. ఏం చేశాడని? 3 అంతల పరిచర్య చేశాడు. దేవుని పట్టణము పట్టబడిందని, దేవుని పట్టణం చుట్టూ ఉన్న ప్రాకారం కూలిపోయిందని, దేవుని పట్టణానికి ఉన్న 12 గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని ఎరిగిన తర్వాత, మరి నీ జీవితంలో 3 అంతల పరిచర్య చేసే భారం నువ్వు కలిగి ఉన్నావా? ఈ రోజున రక్షణ అనే ప్రాకారం, ప్రఖ్యాతి అనే గుమ్మములు శిథిలమైపోతూ ఉంటుంటే నీ జీవితంలో నువ్వేం చేయగలుగుతున్నావు? నీ కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. నీ దేవుడు నిన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి
తన రక్తాన్ని క్రయధనంగా కార్చి నీ కొరకు తన యొక్క రక్తాన్ని క్రయధనంగా వెలగా చెల్లించి నీ కుటుంబానికి నీకు ఆయన రక్షణ అనేటువంటి ప్రాకారాన్ని నిర్మించాడు. ఏం నిర్మించాడు? రక్షణ అనే ప్రాకారాన్ని నిర్మించిన వాడుగా ఉన్నాడు. రక్షించి నిన్ను తేజోవాసులైన పరిశుద్ధులతో పాలిభాగస్తుడుగా చేశాడు. ఒకప్పుడు విలువలేని నీ జీవితానికి ప్రఖ్యాతిగాంచేటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు కల్పించాడు. నీ జీవితంలో నీ హృదయంలో నివసించాలని ఆయన ఇష్టపడుతూ నీ హృదయాన్ని కోరుకున్నాడు. నీలో నివసించాలని, నీవే తనకు నివాస స్థలముగా ఉండాలని నువ్వు కోరుకున్న స్థలం పాడైపోయింది, హృదయం పాడైపోయింది, ప్రాకారాలు కూలిపోయినాయి, ప్రఖ్యాతి పాడైపోయింది. కానీ నీలో భారం ఉందా? రక్షణ కోల్పోతూ ఉన్నా, ప్రఖ్యాతిని కోల్పోతున్నా, దేవుని నివాస స్థలమైన నీ హృదయం పాడైపోతూ ఉన్నా, నీ జీవితంలో బాధ్యత ఉందా? బాధ్యత లేదు. కానీ ఎక్కడో బబులోనులో ఉన్నటువంటి నెహెమ్యా ఏం కలిగి ఉన్నాడో తెలుసా? భారం కలిగి ఉన్నాడు. ఆ మాట వినగానే ఏడ్చాడట. ఏం చేశాడు చెప్పండి? ఏడ్చాడు. దేవుని పట్టణాన్ని గురించి ఏడ్చాడు. ఈ రోజున నీ పట్టణం నాశనం అయిపోతూ ఉంటే, నీ పట్టణము లోక సంబంధమైన ఆచారాలతో, భయంకరమైన వ్యసనాలతో, నీ పిల్లలు, నీ రక్త సంబంధికులు లోక సంబంధమైన అలవాట్లతో పాడైపోతూ ఉంటే, వారు పతనమైపోతూ ఉంటే, వారి నాశనాన్ని చూసి, వారి పతనాన్ని చూసి ఏమైనా కన్నీరు కార్చే అనుభవం ఉందా? అసలు నీ వ్యవస్థే పాడైపోయింది, నీ జీవితమే పాడైపోయింది. నీకు ఇంకెక్కడ బాధ్యత? నెహెమ్యా యొక్క జీవితాన్ని మీరు చూడండి. ఎక్కడో ఉద్యోగం చేసుకుంటున్నాడండి. అతను సేఫ్ జోన్లోనే ఉన్నాడు. అతని జీవితం చాలా బాగుంది, ఉన్నతమైన ఉద్యోగం, ఏ కొదువ లేదు, రాజుగారి యొక్క మన్నన పొందుతూ ఉన్నాడు. కానీ అతడికి యెరూషలేము పట్టణం మీద భారం కలిగి ఉన్నాడు. ఏ పట్టణం మీద? మరి నీ పట్టణం మీద, నీ గ్రామం మీద నీకు అసలు భారం ఉందా? నీకొక భారం ఉందా? నీ కుటుంబం పట్ల నీకు భారం ఉందా? నీ ఆత్మీయ జీవితం వెడల నీకు ఒక భారం ఉందా అని ప్రశ్నిస్తున్నా. రోజున మన ఆత్మీయ జీవితంలో ఏం కోల్పోతున్నామో, నైతిక విలువలు ఏం కోల్పోతున్నామో నువ్వు గుర్తించగలుగుతున్నావా? రోజున దేవుని పిల్లలమని చెప్పుకుంటూ బాధ్యత లేని, భారం లేని క్రైస్తత్వంలో నువ్వు బ్రతుకుతున్నావు. నిజమైన ఆత్మీయుడు ఎలా ఉంటాడో తెలుసా? పాడైపోయిన వ్యవస్థను చూసి, పాడైపోయిన సమాజాన్ని చూసి, పాడైపోయిన ఆత్మీయతను చూసి, పాడైపోయిన క్రైస్తత్వాన్ని చూసి మూడంతల పరిచర్య చేయాలి. ఎంత పరిచర్య చేయాలని? మూడంతల పరిచర్య చేయాలి. ఇర్మియా భక్తుడు అంటాడు, నా ప్రజల నాశనాన్ని చూసినప్పుడు నా కనులు కన్నీటి ఓటలుగా మారినాయి. ఎలాగ మారినాయట? నా తల జలమయమైందని చెప్తున్నాడు. ఎందుకో తెలుసా? తన కుటుంబ సభ్యులు పాడైపోయారని కాదు, తన భార్య పాడైపోయిందని కాదు, తన పిల్లలు పాడైపోయారని కాదు, తన జనులు. ఎవరంట? తన జనులు పాడైపోయారని. తన జనులు పాడైపోయారన్న వార్త వినగానే తన హృదయం ఎంతగా క్షోభిల్లినదో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. దానికి కారణం ఏంటో తెలుసా?
తన హృదయంలో ఉన్న భారం ఏంటండి? తన హృదయంలో ఉన్న భారం, తన హృదయంలో ఉన్న భారం, తన హృదయంలో ఉన్న భారం. పాడైపోయిన కుటుంబ వ్యవస్థను కట్టాలని, పాడైపోయిన ఆత్మీయ జీవితాలను కట్టాలని, పాడైపోయిన యెరూషలేముని పునర్నిర్మాణం చేయాలనేటువంటి భారం ఆయన హృదయంలో ఉంది. కాబట్టి ఆయన ఏడ్చాడు, దేవుని సన్నిధిలో ఏడుస్తున్నాడు. అయ్యో, ఒకప్పుడు నా దేవుడు కోరుకున్న పట్టణం అది, ఒకప్పుడు నా దేవుడు నివసించడానికి ఇష్టపడిన పట్టణం అది. ఇప్పుడు ఆ పట్టణం ఏమైపోయిందో తెలుసా? కాలిపోయింది. ఆ పట్టణం ఏమైపోయిందో తెలుసా? శిథిలమైపోయింది. ఆ పట్టణం ఎలా ఉందో తెలుసా? ఆ పట్టణంలో నక్కలు సంచారం చేస్తున్నాయి. అలాంటి పట్టణాన్ని చూసి, దేవుని సన్నిధి నివాసం చేయవలసిన పట్టణంలో, దేవుని మహిమ ప్రకాశింపవలసిన ఆ పట్టణంలో దేవుని మహిమ లేదో, దేవుని మహిమ లేదో, దేవుని సంచారం లేదు అక్కడ. ఎవరు సంచరిస్తున్నారయ్య అంటే బలత్కారులు, ఎవరు సంచరిస్తున్నారయ్య అంటే నక్కలు, ఎవరు సంచరిస్తున్నారయ్య అంటే అక్కడ దేవుని సంచారం కరువైపోయింది, కరువైపోయింది. అది చూసినప్పుడు నెహెమ్యా యొక్క జీవితంలో ఏం కలిగిందో తెలుసా? భారం కలిగి ఏడుస్తున్నారు. ఒకప్పుడు నా దేవుడు కోరుకున్న పట్టణం ఇదేనా? నా దేవుడు సంచారం చేసిన పట్టణం ఇదేనా? నా దేవుడు ఇది నేను కోరుకున్న స్థలము అని చెప్పిన పట్టణం ఇదేనా అని ఏడ్చాడండి, ఏడ్చాడు. యెరూషలేము కలిగిన దుస్థితిని చూసి నెహెమ్యా ఏడ్చాడు, ఏడ్చాడు. నువ్వు ఏడవగలుగుతున్నావా? అసలు నీ ఆత్మీయ జీవితం పాడైపోతున్న సంగతి నీకే తెలియట్లా, నీ ఆత్మీయత కరువైపోతున్న సంగతి నీకు తెలియట్లా, దేవుడు నిన్ను విడిచిపోయాడన్న సంగతి తెలియట్లా. నీ హృదయంలో దేవుని సన్నిధి ఉండవలసింది, నీ హృదయంలో దేవుని మహిమతో నింపబడవలసింది, నీ హృదయంలో పరిశుద్ధాత్మతో నింపబడవలసిన నీ హృదయంలో లోకం ప్రవేశించు. నీ హృదయంలో లోక ఆచారాలు ప్రవేశించినాయి. ఇంక నీకేం భారం ఉంటది? ఇంక నీకేం భారం ఉంటది? ఇంక నీకేం భారం ఉంటది? పాడైపోతున్నటువంటి క్రైస్తవ్యాన్ని చూసి, పాడైపోతున్న యెరూషలేము పట్టణాన్ని చూసి నెహెమ్యా మూడంతల పరిచర్య చేశాడు. ఏం చేశాడండి? మూడంతల పరిచర్య చేశాడు. ఒకటి, ఆయన ఏం చేశాడో తెలుసా? ఏడ్చాడు, ఏడ్చాడు, ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడో తెలుసా? మరలా ఆ యొక్క పట్టణం పునర్నిర్మాణం చేయబడాలని. ఆమేన్ చెప్పండి. కోల్పోయినటువంటి ఆ యొక్క మహిమ మరలా తిరిగి రావాలని, పాడైపోయినటువంటి ఆ పట్టణం మరలా పునర్నిర్మాణం చేయబడాలని దేవుని సన్నిధిలో ఏడ్చిన వాడగా ఉన్నాడు, ఏడ్చిన వాడగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడో తెలుసా? ఎందుకు ఏడ్చాడు? ఎందుకు ఏడ్చాడో తెలుసా? నువ్వు నిజంగా పాడైపోయిన వారిని గురించి ఏడవగలిగితే, పాడైపోయిన నీ స్థితిని గురించి నువ్వు ఏడవగలిగితే, బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, కన్నీటితో విత్తువాడు సంతోషదాయకమైన పంటను కోస్తాడు. ఏం కోస్తాడు? సంతోషదాయకమైన పంటను కోయగలుగుతాడు. మనం దుఃఖించుట దేవునికి ఇష్టం, మనం దుఃఖపడుట దేవునికి ఇష్టం. నువ్వు ఏడ్చుతూ భారం కలిగి ప్రార్థన చేస్తే ఆయన సంతోషించేవాడుగా ఉంటాడు. కానీ నీ జీవితంలో అసలు దుఃఖమే లేదుగా, దుఃఖమే లేదుగా. ఏంటి నా పరిస్థితి ఎలా ఏర్పడుతుంది? ఏంటి నా కుటుంబ వ్యవస్థ ఎలా తయారవుతుంది? ఏంటి నా గ్రామం ఎలా తయారవుతుంది?
ఏంటి ఈ యొక్క క్రైస్తవ్యం ఎలా తయారవుతుందని అసలు బాధ్యతే లేదుగా. బాధ్యత కలిగిన వాడు ఏం చేశాడో తెలుసా? మూడంతల పరిచర్య చేశాడు. మొదటిది చేసింది ఏంటో తెలుసా? ఏడ్చాడు. ఏం చేశాడు? ఏడ్చాడు. తర్వాత కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉన్నాడు. ఏం చేశాడని చెప్పాలి. ఉపవాసం ఉన్నాడు. ఏడవటమే కాదు, తను ఉపేక్షించుకుని తన్ను తాను తగ్గించుకుని తన శరీరాన్ని నలకొట్టుకుని దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు. ఉపవాసం ఉండి తన శరీరాన్ని నలగొట్టుకున్నవాడుగా ఉన్నాడు. రోజున ఒక కట్టడాన్ని కట్టాలి అంటే మనం శారీరకంగా కష్టపడాలి, శరీరాన్ని నలగొట్టుకోవాలి. అలాగే పాడైపోయిన వ్యవస్థను, పాడైపోయిన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని సన్నిధిలో ఉపవాసించాలి. ఏం చేయాలి? ఉపవాసించాలి. మరి నీ జీవితంలో ఉపవాసం ఉండే అనుభవాలు ఉన్నాయా? వారానికి ఒక రోజన్నా ఉపవాసం ఉండగలుగుతున్నావా? క్రైస్తవుడివి, ఆత్మీయుడివి, పేరుకు మాత్రం గొప్ప ఉంది, కానీ నీ జీవితంలో ఆత్మీయత కరువైపోయింది. ఒక్క పూట కూడా దేవుని కొరకు నీ కడుపును కాల్చుకోలేనటువంటి దుస్థితి. కానీ నెహెమ్యా చేసిన పని ఏంటో తెలుసా? మొదట దుఃఖపడ్డాడు, ఏడ్చాడు. రెండవది ఆయన చేసిన పని ఏంటో తెలుసా? ఉపవాసం ఉన్నాడు. ఏమున్నాడు? తను తాను నలకొట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి తన శరీరాన్ని నలకొట్టుకున్నాడండి. నలకొట్టుకున్నాడు. మరి నీ జీవితంలో పాడైపోతున్న వ్యవస్థను చూసి ఏమన్నా నలకొట్టుకున్న అనుభవాలు ఉన్నాయా? బాధ్యత కలిగిన వాడుగా ఉన్నావా? అందరూ వెళ్ళిపోతున్నారు ఆ త్రోవలో, నువ్వు కూడా కొట్టుకుపోతున్నావు. చచ్చినటువంటి చేప ప్రవాహంలో కొట్టుకుపోతావు. బ్రతికి ఉన్న చేప ప్రవాహం ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో దానికి ఎదురీదిగా ఉంటుంది. ఆమేన్. ప్రవాహంతో పాటు కొట్టుకుపోదు, లోకంతో పాటు కొట్టుకుపోవో, ఆచారాలతో పాటు కొట్టుకుపోవో, సమాజంలో పద్ధతులను బట్టి కొట్టుకుపోవో. నువ్వు ఎలా ఉంటావో తెలుసా? ఆత్మీయుడు అయితే నీ యొక్క పద్ధతి వేరేగా ఉంటుంది. నువ్వు ఎలాంటి వాడువో తెలుసా? బాధ్యత లేనివాడు, భారం లేనివాడు. నీ జీవితంలో నీ చుట్టూ ఉన్నవారు పాడైపోయినా నేను బాగుంటే చాలు. స్వార్థపరుడివే. ఎవరేమైపోతే నాకెందుకు? నేను బాగున్నానా? నా పిల్లలు బాగున్నారా? నేను సేఫ్ జోన్లో ఉన్నానా? లేదు. ఆత్మీయుడు అలా ఆలోచించదు, ఆత్మీయురాలు అలా ఆలోచించదు. నెహెమ్యా చూడండి, బబులోనులో ఉద్యోగం చేసుకుంటున్న నెహెమ్యా యెరూషలేమును గురించి విని దుఃఖంతో ఉన్నాడట, ఏడ్చాడట. రెండవది ఉపవాసం ఉన్నాడు. ఏమున్నాడండి? ఉపవాసం ఉన్నాడు, తను తాను నలకొట్టుకున్నాడు. మూడోది ఆయన చేసిన మూడో పరిచర్య ఏంటో తెలుసా? విజ్ఞాపన చేశాడు. ఆమె చెప్పండి, ఏం చేశాడండి? విజ్ఞాపన చేసిన వాడుగా ఉన్నాడు. తన కోసం కాదు విజ్ఞాపన అనేది, ఇతరుల కొరకు చేసేది విజ్ఞాపన. మనం ప్రార్థన చేస్తే ఎప్పుడు నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నేను బాగుండాలి, నాకు ఆరోగ్యం కలగాలి, నాకే ఆశీర్వాదం కలగాలని ప్రార్థన చేసుకుంటారు. కానీ తను బాగుండాలని ప్రార్థన చేయాల, తన యొక్క క్షేమం కొరకు ఆయన ప్రార్థన చేయాల. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేశాడు. ప్రపంచంలో ఎంతమంది నశించిపోతున్నారు, గ్రామంలో ఎంతమంది నశించిపోతున్నారు,
సంఘములో ఎంతమంది నశించిపోతున్నారు, వారిని గురించినటువంటి చింత నీ జీవితంలో ఉందా? ఉంటే ఏం చేస్తావో తెలుసా? విజ్ఞాపన చేస్తావు. ఏం చేస్తావు చెప్పండి? విజ్ఞాపన చేస్తావు. విజ్ఞాపన చేస్తావు. నెహెమ్యాలాగా విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేయాలి. నీ గురించి కాదు. ఎప్పుడో ప్రార్థనకు వస్తే నేను బాగున్నానా, నా పిల్లలు బాగున్నా, ఇది కాదు. సమాజం కొరకు మనం ప్రార్థించే బాధ్యత కలిగిన వారుగా ఉండాలి. పాడైపోతున్న క్రైస్తత్వాన్ని పునర్నిర్మాణం చేయాలన్న ఒక బాధ్యత మనలో ఉండాలి. ఆ బాధ్యత ఉన్నవాడు ఏం చేస్తాడో తెలుసా? విజ్ఞాపన చేస్తాడు. ఇన్ని కార్యాలు చేయటానికి గల కారణం ఏంటో తెలుసా? నెహెమ్యా ఏడవటానికి, ఉపవాసించటానికి, విజ్ఞాపన చేయటానికి గల కారణం ఏంటంటే ఆయనకి దేవునితో బలమైన వ్యక్తిగత సంబంధం. ఏముందండి? దేవునితో బలమైన వ్యక్తిగత సంబంధం ఉంది. దేవునితో బలమైన వ్యక్తిగత సంబంధం ఉన్నవాడే ఈ బాధ్యత కలిగి ఉంటాడు. దేవునితో బలమైనటువంటి వ్యక్తిగత సంబంధం ఉన్నవాడే ఏం చేయగలుగుతాడు తెలుసా? మూడంతల పరిచర్య చేయగలుగుతాడు. ఏ పరిచర్య? మూడంతల పరిచర్య. నీ జీవితంలో అసలు ప్రార్థనకే మోకరించలేవే, ఒక గంట దేవుని కోసం కేటాయించలేని నీవేం చేయగలుగుతావు? నీవేం చేయగలుగుతావు? ఆదివారం అల్లా ఒక గంట కూర్చుంటాను కూడా నీ యొక్క శరీరం సహకరించట్ల. దేవుని సన్నిధిలో నువ్వు బాధ్యత కలిగిన వాడువేనా? నువ్వు భారం కలిగిన వాడువేనా? ఏంటి నీ క్రైస్తత్వం? ఏంటి నీ యొక్క క్రైస్తత్వం? దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు బాధ్యత ఏది? బాధ్యత ఏది? భారం ఏది? భారం ఏది? మా బాధలు మీకేం తెలుసయ్యా? చెప్పడానికి బాగానే చెప్తారు. ముండ్ల పానుపు మీద కూర్చున్నాం మేము. మీకులాగా సేఫ్ జోన్లో లేను. ముండ్ల పానుపు మీద నేను కూర్చున్న ప్రతిదీ ముండ్ల పానుపు, సేఫ్ కాదు. ప్రతి క్షణం అనుక్షణం నలిగిపోతూ నేను బ్రతుకుతున్నాను. నాలాగా నలిగిపోయే అనుభవాలు మీకు లేవు. చక్కగా ఏదో ఒక ఉద్యోగమో వ్యాపారమో ఆటోను తోలుకుని చక్కగా వచ్చిన దాంతో బ్రతుకుతారు. నువ్వు సంపాదించే సంపాదన లేదు. కానీ దేవుని కొరకు సమర్పించుకున్నాం కాబట్టి భారం కలిగి బ్రతుకుతుంది. రోజున మీరు అనుకుంటారా మీకేంటండి చక్కగా తిరుగుతున్నారు, ఒక్క నెల నాకు సరిగ్గా తిరిగి నా నెల ఆదాయం అంతా మీ చేతుల్లో పెడతాను, మీరు కట్టండి, నేను కట్టే కట్టుబడి. అప్పుడు తెలుస్తుంది టెన్షన్ ఏంటో, అప్పుడు తెలుస్తుంది నలిగిపోవటం అంటే ఏంటో. రోజున మీతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? భారం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? బాధ్యత కలిగి ఉండాలి. నువ్వు దేవునితో వ్యక్తిగత సంబంధం నీకు బలమైనదిగా ఉంటే నువ్వు మూడంతల పరిచర్య చేయగలవు. నువ్వు లేకపోతే ఎలా ఉంటావు తెలుసా? లోక ప్రవాహంలో నువ్వు కొట్టుకొని పోయేవాడుగా ఉంటావు. రక్షణ పొందేవన్న పేరు మాత్రం ఉంది, నీవు జీవించుతున్నావన్న పేరు మాత్రం ఉంది. మృతమైన అనుభవాలు. ఏ అనుభవాలు? మృతమైన అనుభవాలు. మృతమైన అనుభవాలు. సంఘం పాడైపోతుంటే బాధ్యత ఉందా? సంఘములో నీ యొక్క బాధ్యత ఏంటో నువ్వు నిర్వర్తించగలుగుతున్నావా? నెహెమ్యా చూడండి, ఎక్కడో ఉండి యెరూషలేమును గురించి పట్టించుకున్నాడండి. యెరూషలేమును గురించి బాధ్యత కలిగి ఉన్నాడు. ఆయన విజ్ఞాపన చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడు? మరి నువ్వు విజ్ఞాపన చేయగలుగుతున్నావా? నీ హృదయం శోభిల్లుతుందా? నీ కన్నుల వెంబడి కన్నీరు కారుతుందా? దేవుని సన్నిధిలో ఏడవగలుగుతున్నావా? నీ శరీరాన్ని నల్లగొట్టుకోవటానికి ఉపవాసం ఉండగలుగుతున్నావా? బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, నీతిపంతుని ప్రార్థన మనస్పూర్వకమైనదైతే అది బహు బలం కలిగినదట. ఆమేన్. యాకోబు పత్రిక 5:17 ప్రకారం 5:16 ప్రకారం ఆ మాట రాయబడి ఉంటుంది.
నీతిమంతుని ప్రార్థన మనస్పూర్వకమైనదైతే అది బహుబలము కలిగినదిగా ఉంది. ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? నెహెమ్యాను గురించి నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? అతడు నీతిమంతుడు. ఏంటండి? నీతిమంతుడు. దేశంలో పరాయి దేశంలో ఉండి అతడు ఎలా ఉన్నాడో తెలుసా? దానియేలు బబులోను సామ్రాజ్యంలో నీతిమంతుడుగా ఉన్నట్లుగా ఈ నెహెమ్యా కూడా ఎలా ఉన్నాడో తెలుసా? నీతిమంతుడుగా ఉన్నాడు. అందుకని ఆయన ప్రార్థన బహుబలం కలిగినదిగా ఉంది. అందుకని ఆయన ప్రార్థన ఆలకించిన దేవుడు ఆయన జీవితంలో ఏం చేశాడో తెలుసా? ఆయన ప్రార్థన విజ్ఞాపన దేవుడు ఆలకించి మరలా ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారం పునర్నిర్మాణం చేయడానికి దేవుడు కృప చూపించాడు. చప్పట్లు కొట్టి దేవునామమును మహిమపరచండి. మరి నీ జీవితంలో నీ గ్రామంలోనే ఉంటున్నావు, నీ స్వజనుల మధ్యనే ఉంటున్నావు. నీతిమత్వం కలిగి నువ్వు జీవించగలుగుతున్నావా? నువ్వు ప్రార్థిస్తే ఏం జరుగుతుందో తెలుసా? పునర్నిర్మాణం చేయబడుతుంది. ఏం చేయబడుతుంది? నువ్వు నీతిమంతుడుగా నువ్వు ఉండగలిగితే పునర్నిర్మాణం, మరలా పాడైపోయిన నీ కుటుంబ వ్యవస్థ పునర్నిర్మాణం చేయబడుతుంది. నీ ఆత్మీయ జీవితం పునర్నిర్మాణం చేయబడుతుంది. నువ్వెక్కడ పాడైపోయావో, ఏ స్థితిలో పాడైపోయావో అది మరలా ఏమవుతుందో తెలుసా? పునర్నిర్మాణం చేయబడుతుంది. నీతిని కాపాడకుండా అవినీతిని జరిగిస్తూ, అక్రమాన్ని జరిగిస్తూ దేవుని సంఘములో దేవుని ప్రజలతో నువ్వు కలిసిపోయినంత మాత్రాన పునర్నిర్మాణం చేయబడదు. చెప్పుకుంటావు సైతాన్ గాడు ఏం చేశాడట తెలుసా? పరిశుద్ధులైన దేవదూతలతో కూడా కలిసి ప్రభు సన్నిధికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుడు చూడ ఆయన కనులు అణువణువున చూస్తాయి. అంతమంది వేలాది దేవదూతల మధ్యన సాతాను గడు వేస్తే ప్రభు ఏం చేస్తాడో తెలుసా? సాతానా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? ఏమని అడిగాడు? సాతానా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే, భూమి మీద నేను అటు ఇటు తిరుగులాడుతూ వచ్చాను. రోజున సంఘంలో పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలుగా పరిశుద్ధులతో పాటుగా కలిసిపోతే నీ జీవితంలో దేవుడు చూడడా? నీ స్థితి ఏంటో దేవుడు చూడడా? ఎక్కడో బబులోను సామ్రాజ్యంలో ఉన్న నెహెమ్యా బబులోను ప్రజలతో కలిసిపోకుండా తన నీతిని కాపాడుకున్నాడు. ఏం కాపాడుకున్నాడు? నీతిని కాపాడుకున్నాడండి. నీతిని కాపాడుకున్నాడు. అందుకే నెహెమ్యా యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించిన వాడుగా అన్నాడు. రోజున నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎక్కడ జీవిస్తున్నా నువ్వు దేవుని బిడ్డవన్న సంగతి నీకు గుర్తుండాలి. అయ్యో నేను దేవుని బిడ్డనన్నా స్పృహ నీలో ఉండాలి. అందరితో కలిసిపోకూడదు. బైబిల్ చెప్తుంది నీతిమంతుని ప్రార్థన మనస్పూర్వకమైనది, అది బహుబలము కలిగింది. ఎలాంటిదంట? బహుబలం కలిగింది. బలం కలిగి నీతిమంతుని ప్రార్థన ఏమైందో తెలుసా? అక్కడ అంగీకరించబడి రోజున దేవుని పిల్లలమైన మన జీవితాల్లో కూడా మనం తెలుసుకోవలసిన సంగతి ఏంటో తెలుసా? పాడైపోతున్న వ్యవస్థను చూసి మన హృదయాల్లో భారం కలిగి ఉండాలి. పాడైపోతున్న క్రైస్తవాన్ని చూసి మన హృదయంలో భారం కలిగి ఉండాలి. నెహెమ్యా యొక్క జీవితాన్ని ధ్యానించినప్పుడు ప్రభు నాకు నేర్పించినటువంటి మాటలు, పాడైపోయిన యెరూషలేమును గురించి ఆయన భారం కలిగి ఏం చేశాడో తెలుసా? 3 అంతల పరిచర్య చేశాడు. ఎంత పరిచర్య? మరి నీ జీవితంలో ఏం చేయగలుగుతున్నావు? పాడైపోతున్న సమాజాన్ని చూసి ఏం చేయగలుగుతున్నావు? పాడైపోతున్న నీ కుటుంబాన్ని చూసి ఏం చేయగలుగుతున్నావు? పాడైపోతున్న నీ రక్షణను గురించి నువ్వేం చేయగలుగుతున్నావు? ఏం చేయగలుగుతున్నావు? ఎవరు చేయగలుగుతారో తెలుసా?
ఈ మూడంతల పరిచర్య ఎవరు చేయగలుగుతారో తెలుసా? దేవునితో బలమైన సత్సంబంధం కలిగిన వారు. ఎవరండి? సత్సంబంధం కలిగిన వారు. ఆదివారం వచ్చి హాయి అని వెళ్ళిపోయేవాడు కాదు, అవసరానికి మొక్కేవాడు కాదా, దేవునితో బలమైన సత్సంబంధం కలిగిన వాడు మూడంతల పరిచర్య చేయగలుగుతాడు. వాడు ఎక్కడున్నా కూడా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, వేలాది మంది ప్రజల మధ్యలో ఉన్నా, తన నీతిమత్వాన్ని కాపాడుకునేవాడుగా ఉంటాడు. ఆమేన్ చెప్పండి. మరి నీ జీవితంలో ఆ విధానం ఉందా? పాడైపోయిన వ్యవస్థను గురించిన భారం నీలో ఉందా? సమాజం పాడైపోయింది, క్రైస్తత్వం పాడైపోయింది, ఏమైనా భారం నీలో ఉందా? ఏమైనా భారం నీలో ఉందా? నెహెమ్యాను గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? పునర్నిర్మాణం చేయటానికి అతడు చేసిన పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఏడ్చాడు, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నాడు, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేశాడు. ఏం చేశాడండి? విజ్ఞాపన చేశాడు. విజ్ఞాపన చేసి రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములను నేను ప్రవేశించబోవు ఇంటికిని దూలములను మ్రానులు ఇచ్చున్నట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదును ఇయుడని అడిగి తిని, అలాగున నాకు తోడుగా ఉండిన, నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవిని ఆలకించెను. ఆమేన్ చెప్పండి. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? నెహెమ్యా చెప్తున్న మాట ఏంటో తెలుసా? అతడు అర్థహస్త రాజు దగ్గరికి వెళ్ళి పాడైపోయిన తన యొక్క పట్టణాన్ని గురించి, యెరూషలేము పట్టణాన్ని గురించి రాజుగారితో విన్నవించుకుంటున్నాడు. రాజుగారికి చెప్పాడు, అయ్యా, నా పితరులు నివసించిన పట్టణం, నా పితరులు సమాధి చేసిన ఆ పట్టణం పాడైపోయిందయ్యా, అగ్ని చేత కాల్చబడిందయ్యా, శత్రువులు ప్రాకారాన్ని కూల్చివేశారయ్యా. ఇదిగో నేను మరలా యెరూషలేము వెళ్ళాలనుకుంటున్నా. నేను నివాసం చేయటానికి ఏ ఇంటిలో నేను నివాసం చేస్తున్నాను, ఆ ఇల్లు కట్టబడటానికి. ఆమేన్ చెప్పండి. ఆ ఇల్లు కట్టబడటానికి, నేను ఏ యొక్క ప్రాకారంలో ప్రవేశిస్తున్నానో ఆ ప్రాకారాలు కట్టబడటానికి, నేను ఏ యొక్క పట్టణంలో ఉన్న మందిరానికి వెళ్ళబోతున్నానో ఆ మందిరం కట్టబడటానికి కావలసిన దూలములు ఏంటండి? దూలములు, దానికి కావలసిన కలప నీ సేవకుడైన ఆసాపు దగ్గర ఉన్నాయి. ఎవరి దగ్గర ఉందండి? అతడు అరణ్యం మీద అధికారి. ఆసాపుకి నీవు ఒక తాకీదు రాసి ఇవ్వు అని విజ్ఞాపన చేసినప్పుడు రాజుగారు తన విజ్ఞాపనను ఆలకించాడట. ఆమేన్. తన అడిగిన దాన్ని చేయటానికి తాకీదును రాసి ఇచ్చాడట. అక్కడ ఆ వచనంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? ఆ వచనంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, చూడండి, మరొకసారి చదవండి. పట్టణ ప్రాకారమునకును మందిరముతో సంబంధించిన కోట గుమ్మములను నేను ప్రవేశించబో ఇంటికిని దూలములను మ్రానులను ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు తాకీదు ఇయుడని అడిగి తిని, అలాగున నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తం కొలది రాజు నా మనవి ఆలకించెను. ఇక్కడ బాగా మీరు ఆలకించండి, బాగా ఆలకించండి. ఇక్కడ
నెహెమ్యా చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? దేవుని యొక్క సంచారాన్ని ఆయన గుర్తించాడు. దేవుడు ఆయనతో సంచరిస్తున్న విధానాన్ని ఆయన గుర్తించగలిగాడు. ఆయన ఎంతగా ఆయన గుర్తించాడయ్యా అంటే, తను వెళుతున్న మార్గములో దేవుని తోడు, దేవుని యొక్క సన్నిధి తనతో కూడా వస్తుందన్న సంగతి ఆయన గుర్తించగలిగాడు. ఆమేన్. మనం నెహెమ్యాలో నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుసా? రాజుగారు నా మనవి అంగీకరించడానికి కారణం ఏంటి అంటే, దేవుడు నాకు కృప చూపించాడు. ఏమని చెప్తున్నాడు? చెప్పాలి. కృప అంటే అర్థం ఏంటి? కృప అంటే అర్థం ఏంటి? అర్హత లేని వానికి అర్హత కలగజేసేది కృప. ఏంటండి? అర్హత లేని వానికి అర్హత కలగజేసేది కృప. కృప. తన స్థితిని ఆయన గుర్తిస్తున్నాడు. ఈ అర్థహస్త రాజు నా మనవిని అంగీకరించడానికి కారణం ఏంటో తెలుసా? నా స్థితిని బట్టి కాదు, నా ఉద్యోగాన్ని బట్టి కాదు, నా యొక్క పలుకుబడిని బట్టి కాదు. దేవుడు నాకు కృప చూపించాడు కాబట్టి, నాకు అర్హత కలిగించాడు కాబట్టి రాజుగారు ఏం చూపారో తెలుసా? నా మనవిని అంగీకరించాడు. ఏం చెప్తున్నాడు? దేవుడు నాకు తోడై ఉండి నా పైన కృప చూపాడు కాబట్టి రాజుగారు నా మనవిని అంగీకరించాడు. దేవుడే కృప చూపకపోతే, దేవుడే నాకు తోడుగా లేకపోతే ఆయన నా మాట వినడు. చూడండి, దేవునితో ఎంత బలమైన సంబంధం కలిగి ఉన్నాడు. యెరూషలేములో మందిరం లేదండి, క్షమించండి, బబులోనులో మందిరం లేదు. ఆరాధన చేసుకోవటానికి, ఆరాధన జరుపుకోవటానికి ఆయనకు మందిరం లేదు. అక్కడ పరిశుద్ధులు లేరు. అందరూ కూడా అన్ని జనులు వారి మధ్యన నివసిస్తూ ఉన్న నీతిమంతుడుగా ఆయన బ్రతికాడు. ఎలా బ్రతికాడు? నీతిమంతుడిగా బ్రతికాడు. యెరూషలేములో మందిరం లేకపోయినా ఆయన ఎలా బ్రతికాడో తెలుసా? దేవుని యొక్క సన్నిధి తనతో కూడా రావటం గమనించాడు. ఈ యొక్క నెహెమ్యా చేసిన పని ఏంటో తెలుసా? తన స్థితిని ఆయన గుర్తించాడు. తన స్థితి ఏంటి? సమాజంలో నాకు మంచి ఉద్యోగం ఉంది, సమాజంలో నేను రాజుగారి దగ్గర రాజుగారి యొక్క ప్రాణ రక్షణ కలగజేసేటువంటి ఒక మంచి ఉన్నతమైన ఉద్యోగాన్ని నేను సంపాదించుకున్నాను, నాకు బాగుంది అని ఆయన అనుకుంటా. ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను మట్టివాడను. ఏమనుకుంటున్నాడండి? నేను మట్టివాడను, అర్హత లేని వాడను, అయోగ్యుడను, అయినా దేవుడు నా పైన కృప చూపించాడు. ఆమేన్. ఏమంటున్నాడండి? దేవుడు నా పైన కృప చూపించాడు. కృప అంటే అర్థం ఏంటో తెలుసా? యోగ్యత లేని దాన్ని యోగ్యునిగా చేసేది కృప. కృప. తన స్థితి ఏంటో ఆయన గుర్తించాడు. రాజుగారి దగ్గర ఉన్నతమైన ఉద్యోగం చేస్తున్నా, అయ్యా నేను మట్టివాడినయ్యా, ఈ మట్టి మీద నీవు కృప చూపకపోతే, ఈ మట్టి మీద నీవు జాలి చేసుకోకపోతే, ఈ మట్టిని నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే ఈ స్థితి నాకు కలిగేది కాదయ్యా. నేను దేవుని ప్రజలతో శ్రమ పడవలసి వచ్చేది ప్రభువా. కానీ నేను ఈ స్థితిలో ఉన్నానంటే, క్షేమంగా ఉన్నాను అంటే కారణం నీ కృప వల్లనేనయ్యా. దీనివల్ల చెప్పండి, నువ్వు ఎప్పుడైనా గుర్తించావా? దేవుని కృపను గుర్తించావా? కృపను గుర్తించావా? నువ్వు ఇంత సేఫ్గా ఉన్నావంటే, ఇంత క్షేమంగా ఉన్నావంటే, ఇంత సమృద్ధిగా ఉన్నావు అంటే కారణం ఏంటో తెలుసా? దేవుని కృప. ఏంటండి? దేవుని కృప. నీ బలం కాదు, నీ జ్ఞానం కాదు, నీ శక్తి కాదు, దేవుని కృప. నెహెమ్యా గుర్తించాడు. తన జీవితంలో దేవుని కృప ఏంటో
ఆయన గుర్తించాడు కాబట్టి దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నాకు కృప చూపించాడు అంటున్నాడు. ఆయన ఏమనుకున్నాడు తెలుసా? నేను మట్టివాడ. ఏమనుకున్నాడు చెప్పండి? మట్టివాడను, నేను ఓటికుండలాంటి వాడను, ఇంతలోనే కనపడి అంతలోనే మాయమయ్యేటువంటి వ్యక్తిని నేను. కానీ దేవుడు నా పైన కృప చూపించాడు. ఏం చూపించాడని? కృప చూపించాడు. ఆ కృపను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎవరు ఆ కృపను జ్ఞాపకం చేసుకుంటారో తెలుసా? దేవునితో వ్యక్తిగత బలమైన సంబంధం కలిగిన వాడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునితో వ్యక్తిగతమైన బలమైన సంబంధం లేనివాడు కృపను జ్ఞాపకం చేసుకోడు. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా వాడి జీవితంలో కృతజ్ఞుడై బ్రతకడు. ఎందుకంటే వాడికి తెలియదు, దేవునితో సత్సంబంధం లేదు వాడికి. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్న మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటో తెలుసా? దేవుని కృపను జ్ఞాపకం చేసుకోవాలి. నీ పట్ల, నీ కుటుంబం పట్ల దేవుడు చూపుతున్న కృపను జ్ఞాపకం చేసుకోవాలి. లోకంలో ఉన్న వారికంటే దేవుడు నీ పైన చూపిన కృపను జ్ఞాపకం చేసుకోవాలి. నీకంటే బలవంతులు, నీకంటే ఎందరో జ్ఞానులు, నీకంటే తెలివి కలిగిన వారు ఉన్నా కూడా వారికి లేని భాగ్యాన్ని దేవుడు నీకు కలగ చేశాడు. అవునా కదా? అవునా కదా? అదేంటో తెలుసా? కృప. ఏంటి? కృప, కృప, కృప. దేవుని కృప. మీతో పదే చెప్తాను. ఎంతో మంది ఎడ్యుకేటర్స్ ఉన్నారు, వారికి లేని ఉద్యోగాన్ని నీకు ఇచ్చాడే. ఎంతో మంది బలవంతులు ఉన్నారు, కానీ వారికి లేని ఆరోగ్యాన్ని నీకు దేవుడిచ్చాడే. ఎంతో మంది నీ రక్త సంబంధికులు కాదండి, నీకు కన్నటువంటి నీ తల్లిదండ్రులకు పుట్టినటువంటి నీ సహోదరులకు లేని గొప్ప కృప నీకు చూపలేదా దేవుడు? వారందరూ వ్యసనాల్లో నిమగ్నం అయిపోతే నిన్ను మాత్రం సేఫ్ జోన్లో దేవుడు ఉంచలేదా? లోకం నుంచి వేరుపరచలేదా? ప్రత్యేకపరచలేదా? అది కృప కాదా? నీ వలన అయింది, అది నా వలన అయిందా? దేవుడు మనపైన కృప చూపాడు కాబట్టి మనం ఇంత క్షేమస్థితిలో ఉన్నాం. నెహెమ్యా అదే గుర్తించాడు. ఉన్నతమైన ఉద్యోగాన్ని చేస్తున్నా తన స్థితి ఏంటో తను గుర్తించాడు. నేను మట్టివాడను, ఒట్టివాడను, యోగ్యత లేనివాడను, అయినా దేవుడు నా పైన కృప చూపించాడు. ఏమంటాడండి? ఆయన మాటల్లో మాట్లాడుతున్న మాటలను మీరు చూడండి. దేవునితో ఎంత సత్సంబంధం కలిగి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన నాకు తోడయ్యాడు, ఆయన నాకు కృప చూపించాడు. ఆ మాటలో ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చూడండి. అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది, రాజు నా మనవి ఆలకించాడు. ఇక్కడ నెహెమ్యా మాట్లాడుతున్న అంతరార్థం ఏంటో తెలుసా? రాజుగారు నా మనవి అంగీకరించి యెరూషలేము ప్రాకారాలు కట్టడానికి అన్ని కల్పను జోలములు ఇవ్వటానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ నా దేవుని హస్తం పనిచేస్తుంది. ఆమేన్. ఎవరి హస్తం పనిచేస్తుంది? రాజుగారు కాదు, రాజుగారి హస్తాన్ని ఆయన చూడలా. ఎవరి హస్తాన్ని చూశాడో తెలుసా? దేవుని హస్తాన్ని చూశాడు. ఎవరి హస్తం? నువ్వెవరిని చూస్తావు? నువ్వెవరిని చూస్తావంటే నీకెవడు సహాయం చేస్తున్నాడో వాడంక చూస్తావు. దేవుడా నెహెమ్యా అలా చూడలా. దేవుని కరుణ హస్తం నా కొరకు పనిచేస్తున్నది ఏంటో తెలుసా? నా దేవుని కరుణ హస్తం. ఆమేన్. ఎవరి హస్తం? దేవుని కరుణ హస్తం పనిచేస్తుంది. నా వెనకమాల పనిచేసేది, నా పనిని సక్రమంగా నిర్వర్తించటానికి, రాజుగారు నా మనవి ఆలకించటానికి, నేను అడిగినవన్నీ ఇవ్వటానికి కారణం ఏంటో తెలుసా?
దాని వెనకాల దేవుని హస్తం పనిచేస్తుంది. ఎవరి హస్తాన్ని చూడగలిగాడో తెలుసా? దేవుని కరుణా హస్తం. ఎవరి హస్తం? దేవుని కరుణా హస్తాన్ని చూడగలిగాడు. కారణం ఏంటో తెలుసా? అతడు అలా చూడడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవునితో బలమైన సత్సంబంధం కలిగిన వాడు. ఏం కలిగిన వాడు? చెప్పాలి అందరూ. దేవునితో బలమైన సత్సంబంధం కలిగిన వాడు. అందుకే ప్రతి విషయంలో దేవుని ఉనికిని గుర్తించగలుగుతున్నాడు. దేవుని యొక్క పనిని ఆయన గుర్తించగలుగుతున్నాడు. దేవుడు చూపించే కృపను గుర్తించగలుగుతున్నాడు. ఈ రోజు నన్ను గుర్తించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవునితో నీకు సత్సంబంధం లేదు. దేవుడు నీ పట్ల, నీ పిల్లల పట్ల, నీ కుటుంబం పట్ల చేస్తున్న కార్యాల్లో నువ్వేం చూస్తావో తెలుసా? మనుషులను చూస్తావు. ఎవరినే? దాని వెనకమాల పనిచేసే దేవుని కరుణ హస్తాన్ని నువ్వు చూడవు. దేవుని కరుణ హస్తాన్ని చూడవు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా దేవుని కరుణ హస్తము కొలది కొలది. రాజు నా మనవి అంగీకరించాడు. ఏమంటాడండి? రాజు నా మనవిని అంగీకరించటానికి నా యోగ్యత కాదు, దేవుని కృప, దేవుని సన్నిధి నాకు తోడుగా ఉంది అని ఏమంటున్నాడు తెలుసా? దేవుని కరుణా హస్తము తోడుగా ఉంది. దేవుని హస్తం పనిచేస్తుంది. ఏం పనిచేస్తుంది? చాపబడిన దేవుని హస్తాన్ని చూశాడు. దేవుని హస్తాన్ని ఆయన చూశాడు. మరి నీ జీవితంలో నీ కోసం, నీ కుటుంబం కొరకు ఆయన చేతులు చాచి ప్రతి క్షణము నిన్ను ఒక పక్షి రాజులాగా తన రెక్కల పైన నిన్ను మోస్తున్నాడే. అనుక్షణము కోడి తన రెక్కల క్రింద భద్రపరిచినట్లుగా నిన్ను భద్రపరుస్తున్నాడే. నీ రాకపోకల్లో చిన్న ఎదురు దెబ్బలు కూడా తగలకుండా నిన్ను ఎత్తుపడుతున్నాడే. నీ జీవితాల్లో అపాయం రాకుండా, నాశనకరమైన తెగులు నీ మీదకి రాకుండా, వేటగాని ఉరిలో నువ్వు చిక్కుబడకుండా అనుక్షణము ఆయన హస్తము పనిచేస్తుంది. ఆ హస్తాన్ని గుర్తించగలుగుతున్నావా? ఆ హస్తాన్ని గుర్తించగలుగుతున్నావా? నాకు జ్వరం రాలేదు అంటే నాలో ఇమ్యూనిటీ పవర్ ఉందానా? ఏంటి? నాలో ఇమ్యూనిటీ పవర్ ఉందానా? కరోనా వచ్చింది. కరోనాలో ఎంతోమంది చనిపోయారు. వారందరూ చనిపోయారు. వారికంటే మనం యోగ్యులమా? చెప్పండి. చనిపోయిన వారికంటే యోగ్యులమా? వాళ్ళకంటే పరిశుద్ధులమా మనం? చెప్పండి. ఎందరో పరిశుద్ధులు ఈ సమయాన్ని చూడలేక చనిపోయారు. కారణం ఏంటో తెలుసా? నిన్ను కాపాడటానికి దేవుని కరుణ హస్తం పనిచేసింది. ఏం చేసింది? దేవుని కరుణా హస్తం పనిచేసింది. దేవుని కరుణా హస్తం పనిచేసింది కాబట్టే ఈ రోజున నువ్వు సేఫ్గా ఉండగలిగావు. లేకపోతే జ్వరం వచ్చిందండి. ఏమొచ్చింది? జ్వరం వచ్చిందండి. రాత్రికి రాత్రి చనిపోయాడు. దారంటే వెళ్తూ ఉంటే ఫ్లక్స్లు కనపడతాం. అరే నిన్న బాగానే ఉన్నాడు, నిన్న మాట్లాడాను, నిన్న వాళ్ళతో నేను మాట్లాడాను కదా. ఎలా జరిగింది? చనిపోయాడు. హార్ట్ అటాక్ అవుతుంది, షుగర్లు అవుతున్నాయి. ఎందుకు నీకు షుగర్ రాలా? ఎందుకు రాలేదో తెలుసా? దేవుని కరుణ హస్తం నీకు పనిచేస్తుంది. దేవుని కృప నీ మీద ఉంది. ఈ రోజున నీ జీవితంలో ఎందుకో అపాయకరమైన స్థితి నిన్ను తాకట్లేదో తెలుసా? దేవుని కరుణ హస్తం పనిచేస్తుంది. ఏదో నువ్వు పరిశుద్ధుడు అని కాదో, ఏదో నువ్వు బలవంతుడు అని కాదో, ఏదో నువ్వు జ్ఞానవంతుడు అని కాదో, నువ్వేదో చేస్తావని కాదు. దేవుని కరుణ హస్తము నీ మీద పనిచేస్తుంది కాబట్టి, నీ వెనక పనిచేస్తుంది కాబట్టి, ఆయన కృప నీ మీద ఉంది కాబట్టి నువ్వు ఇంకా సేఫ్ జోన్లో ఉన్నావు. ఇంకా నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు. అది గుర్తించాడు నెహెమ్యా. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా దేవుని కరుణ హస్తము తోడై ఉండటం బట్టి
నా మనవిని రాజు అంగీకరించాడు. ఆయనలో ఉన్నటువంటి గొప్ప సంగతి ఏంటో తెలుసా? తను తాను ఎక్కడ వెల్లడిపరుచుకుంటా ఏం చూస్తున్నాడు తెలుసా? అనుక్షణం దేవుణ్ణి చూస్తున్నాడు. దేవుని ఉనికిని గమనించాడు, దేవుని కృపను గమనించాడు, దేవుని కరుణాహస్తం పనిచేయడం గమనించాడు. ఇంకో మాట చెప్పనా, ఆయన పునర్నిర్మాణం చేసేటప్పుడు, యెరూషలేము యొక్క ప్రాకారాలు పునర్నిర్మాణం చేసేటప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏంటో తెలుసా? ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం. నీ మనసు మెత్తనిదై అమ్మా ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధి నీవు తగ్గించుకొని నీ వస్త్రములను చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవి నేను ఆలకించుకుని. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఎవరి గురించో తెలుసా? హిజ్కియా గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? హిజ్కియా గురించి మాట్లాడుతున్నాడు. నీవు నా సన్నిధిలో నా సన్నిధిలో నీవు ఎలా ఉన్నావు తెలుసా? నిన్ను నీవు తగ్గించుకున్నావు. ఏం చేసావాట? నా సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకున్నావు, వస్త్రములను చింపుకున్నావు, నీవు కన్నీరు విడిచావు. కాబట్టి నీ మనవిని నేను ఆలకించు. ఇక్కడ నెహెమ్యా కూడా తన్ను తాను తగ్గించుకున్నవాడగా ఉన్నాడు. దేవుడు చేసిన పనులన్నిటినీ చూసి దేవుని సన్నిధిలో ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుడు నా పైన కృప చూపించాడు, దేవుని కరుణాహస్తము నన్ను గురించి పనిచేస్తుంది అని తన్ను తాను తగ్గించుకుని దేవుని హెచ్చిస్తున్నాడు. ఎవరిని హెచ్చిస్తున్నాడని? దేవుని హెచ్చిస్తున్నాడు. కాబట్టి రాజుగారు దగ్గరికి వెళ్ళేసరికి రాజుగారు ఆయన మనవిని అంగీకరించాడు. ఆ మనసును కలగచేయటానికి గల కారణం ఏంటంటే నెహెమ్యా తగ్గింపు జీవితాన్ని దేవుడు చూశాడు. ఆమేన్. తగ్గింపు జీవితాన్ని దేవుడు చూశాడండి. దేవుడు నెహెమ్యా యొక్క తగ్గింపు జీవితాన్ని చూసి ఆయన ఏం చేస్తాడో తెలుసా? తన మనవిని రాజుగారు ఆలకించినట్లుగా దేవుడు చేశాడా? ఇక్కడ హిజ్కియా తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో తన వస్త్రాలు చింపుకొని కన్నీరు విడిస్తే దేవుడు ఆ మనవిని ఆలకించి తనని స్వస్థపరిచి ఆయుష్ను పొడిగించిన వాడుగా ఉన్నాడు. మరలా హిజ్కియా యొక్క జీవితాన్ని పునర్నిర్మాణం చేశాడు. ఆరోగ్యం కోల్పోయాడు. అనారోగ్యంతో బాధపడుతున్న హిజ్కియా జీవితంలో మరలా ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వటానికి, మరలా తన జీవితాన్ని పునర్నిర్మాణం చేయటానికి, తన ఆయుష్ తీరిపోతే మరలా ఆయుష్ను పొడిగించడానికి గల కారణం ఏంటో తెలుసా? హిజ్కియాలో ఉన్న తగ్గింపు జీవితం. ఏంటండి? హిజ్కియాలో ఉన్న తగ్గింపు జీవితాన్ని దేవుడు చూశాడు. ఈరోజున నీ జీవితంలోనైనా, నీ కుటుంబ వ్యవస్థలోనైనా పాడైపోయిన వ్యవస్థను ఆయన మరలా పునర్నిర్మాణం చేయాలి అంటే నీ జీవితంలో ప్రభు ఏం చూడాలో తెలుసా? తగ్గింపు. ఏం చూడాలి? తగ్గింపు. నీ హృదయాన్ని చింపుకునే అనుభవం, దేవుని సన్నిధిలో కన్నీరు విడిచే అనుభవం నీ జీవితంలో ఉంటే ఆయన నీ మనవిని అంగీకరించి, నీ మనవిని ఆలకించి ఆయన ఏం చేస్తాడో తెలుసా? మరలా పునర్నిర్మాణం చేస్తాడు. ఆమేన్. పాడిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని మరలా కట్టగలడు.
నువ్వు పాపం చేసావు, నువ్వు పాడైపోయావు, పతనమైపోయావు, నీవు లోకంలో కలిసిపోయావు. ఇప్పుడైనా దేవా నేను పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభువా, నీ కృపను నేను వ్యర్థపరిచానయ్యా అని దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకొని కన్నీరు విడవగలిగితే, నీ వస్త్రానికి బదులుగా నీ హృదయాన్ని చింపుకోగలిగితే, విరిగి నలిగిన మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే ఆయన ఏం చేస్తాడో తెలుసా? మరలా పునర్నిర్మాణం చేస్తాడు. ఏం చేస్తాడని? మరలా పునర్నిర్మాణం చేస్తాడు. పాడైపోయిన దాన్ని బాగు చేయగలిగిన సమర్థుడు, శక్తిమంతుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. మృతులను సైతం సజీవులంగా చేయగలిగిన వాడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. కానీ నీలో ఏం చూస్తాడో తెలుసా? తగ్గింపు జీవితాన్ని. దేవుని సన్నిధిలో నీకేముండాలో తెలుసా? తగ్గింపు ఉండాలి. ఏముండాలి? మరి మనం తగ్గించుకుంటామా? పిల్లలరా, నెహెమ్యా ఎంతో ఉన్నతమైన ఉద్యోగం. ఏంటో తెలుసా? రాజుగారి యొక్క ప్రాణరక్షకుడుగా, అంటే రాజుగారి యొక్క పానదాయకుడిగా పనిచేసేవాడు. ఏం చేసేవాడని? రాజుగారు తాగేది మంచిదో చెడ్డదో గ్రహించి ముందు ఆయన తాగి తర్వాత రాజుగారికి అది ఇచ్చేవాడు. అంతటి ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. కానీ ఆయన ఏమంటున్నాడు తెలుసా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, దేవుని కృప నాకు తోడుగా ఉన్నది, దేవుని కరుణాహస్తం చాపబడింది, దేవుని కరుణాహస్తం పనిచేస్తుంది అని దేవుడే 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 అంటున్నాడు. ఎక్కడ తన స్థితిని ఆయన కనుపరుచుకోవాలా, ఎక్కడ తను తాను బయలుపరుచుకోవాలా, తను గనపరుచుకోవాలా. ఎవరిని గనపరుస్తున్నాడో తెలుసా? దేవుణ్ణి గనపరుస్తున్నాడు. ఎవరినండి? దేవుణ్ణి గనపరుస్తున్నాడు. మనం ఏదైనా పని చేస్తే మాకు ఘనత రావాలి, పాట పడితే ఘనత రావాలి, ప్రసంగం చెప్తే ఘనత రావాలి, పరిచర్య చేస్తే ఘనత లేదు. ప్రియులారా, మన ఘనతను మనం కోరుకోకూడదు. మనం ఏం కోరుకోవాలి అంటే, దేవుడి పని చేయడానికి నాకు భాగ్యాన్ని కలగచేశాడు, దేవుని పని చేసే భాగ్యాన్ని నాకు కలగచేశాడు అని మనం అనుకున్నప్పుడు, తగ్గించుకున్నప్పుడు దేవుడు మన మనవిని ఆలకిస్తాడు. ఆమె చెప్పండి. ఇంకో మాట చెప్పనా? నెహెమ్యాను గురించి ఇంకో మాట చెప్పనా? ఆయన పునర్నిర్మాణం చేయటానికి ఆయన చేసిన పనిలో ఒక మాట చెప్తా. చూడండి, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. రాత్రి యందు నేనును నాతో కూడానున్న కొందరును లేచితిమి, యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనాను చెప్పలేదు. చాలు. ఇక్కడ నెహెమ్యా చెప్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు నా హృదయంలో ఆలోచన పుట్టించాడు. ఏం పుట్టించాడట? ఆలోచన పుట్టించాడు. మనుషులు పుట్టించిన ఆలోచన కాదు, మనుషుల యొక్క ఆలోచన ప్రకారం ఆయన చేయటలా దేవుని యొక్క పట్టణాన్ని గురించి, దేవుని పట్టణమైన యెరూషలేము యొక్క ప్రాకారాలను గురించి, ఆ గుమ్మములను గురించి ఆయన హృదయంలో ఎవరు పుట్టించారో తెలుసా? దేవుడు ఆలోచన పుట్టించాడు. ఎవరి ఆలోచన? దేవుని ఆలోచనలకు ఆయన ఏం చేశాడో తెలుసా? లోబడిన వాడుగా ఉన్నాడు. ఏం చేశాడండి? దేవుని ఆలోచనలకు ఆయన లోబడిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున దేవుని ఆలోచన అయితే అది నెరవేర్చడం అసాధ్యం. ఎందుకో చెప్పనా? మనం దేవుని ఆలోచన ప్రకారం మనం నడవం. మన సొంత చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా ఉంటాం. సొంత ఆలోచనల ప్రకారం మనం నడుస్తాం. మన సొంత ఆలోచనలు మనల్ని చెరుపుతాయి. ఏం చేస్తాయండి? చెరుపుతాయి. కానీ దేవుని ఆలోచనలు పునర్నిర్మాణం చేస్తాయి.
దేవుని ఆలోచనలు పునర్నిర్మాణం చేస్తాయి. మనుషుని ఆలోచనలు ఏం చేస్తాయో తెలుసా? చెరిపేవిగా ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్పనా? బైబిల్లో ఒక ఆలోచనకర్త ఉన్నాడు. అతడెవరో తెలుసా? అహితోపేలేతు. అహితోపేలేతు అబ్షాలోముకిని దావీదుకి ఆలోచన చెప్పేవాడుగా ఉండేవాడట. అతను ఆలోచన చెప్తే దేవుడు ఆలోచన చెప్పినట్లుగా ఉండేదట. ఇక మరలా తీసివేయటం, మరలా కూర్చటం అలాంటివి ఏమి ఉండవు. ఇక అది చేయటమే. అంతగా అహితోపేలేతు ఆలోచన చెప్పేవాడట. కానీ ఒక రోజున దావీదును చెప్పటానికి అబ్షాలోముకి ఆలోచన చెప్పాడు. అబ్షాలోముకి ఆలోచన చెప్పి అహితోపేలేతు అబ్షాలోము యొక్క ఆలోచన ప్రకారం నడిచి దావీదును చంపటానికి, దావీదును అవమానించడానికి పూనుకున్నవాడగా అబ్షాలోము. ఈ రోజున దేవుని ఆలోచన దేవుడు నీకు ఇచ్చినప్పుడు దాన్ని నెరవేర్చడానికి మీరు లోబడేవాడగా ఉండాలి. దేవుని హృదయంలో పుట్టిన ఆలోచన దేవుని ఆలోచనగా నువ్వు గుర్తించిన ప్రతిసారి నువ్వేం గ్రహిస్తావో తెలుసా? దేవుని అవసరతను నువ్వు గుర్తించగలుగుతావు. దేవుడు ఒక ఆలోచన నీ హృదయంలో పుట్టితే ఆ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసా? దేవుని యొక్క అవసరత గ్రహించగలిగిన వాడుగా ఉంటాం. దేవుని ఆకలిని తీర్చగలిగిన వాడుగా ఉంటాం. దేవుని దప్పికను నువ్వు తీర్చగలిగిన వాడుగా ఉంటాం. దేవుని ఉద్దేశం ఏంటి? యెరూషలేము ప్రాకారాలు కట్టబడాలి. ఆమేన్ చెప్పండి. యెరూషలేము యొక్క వైభోగం మరలా రావాలి. అది పునర్నిర్మాణం చేయబడాలి. పరిశుద్ధులు ఆ యొక్క పట్టణంలో నివసించాలి. మరలా దేవుని మందిరం కట్టబడాలి. ఆ మందిరంలో దేవుని క్రమం జరగాలి. అది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆకలి, దేవుని యొక్క దప్పిక. అది నెహెమ్యా దేన్ని గుర్తించాడో తెలుసా? దేవుని యొక్క హృదయ ఆలోచనలను గుర్తించి దానికి లోబడిన వాడగా ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. దేవుడు నా హృదయములో ఆలోచన పుట్టించగా ఏమంటాడండి? ఆలోచన పుట్టించగా దాన్ని నెరవేర్చిన వాడగా ఉన్నాడు. అదెంతో కష్టం. కానీ ఆ కష్టాన్ని కూడా నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. నెహెమ్యా అస్తహస్త రాజు దగ్గర ఉద్యోగం చేసుకుంటున్నాడు. సేఫ్ జోన్లోనే ఉన్నాడు. కానీ దేవుడు తన హృదయంలో ఏం పుట్టించాడో తెలుసా? యెరూషలేము ప్రాకారాలు నీవు పునర్నిర్మాణం చేయాలి. దాని బాధ్యతను నువ్వు తీసుకోవాలి. ఇదిగో నీవు యెరూషలేము వెళ్ళాలి అంటే బబులోను నుంచి యెరూషలేము వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. తన ఉద్యోగంలో ఉన్న సౌఖ్యాన్ని విడిచిపెట్టి కష్టపడటానికి ఇష్టపడ్డాడు. ఉద్యోగంలో ఘనతను విడిచిపెట్టి నిందలు అవమానాలు పడటానికి, బెదిరింపులు, శత్రువుల యొక్క పన్నాగాలలో చిక్కుకోవటానికి కూడా నెహెమ్యా